బాపట్ల నడిబొడ్డున 120 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన సెంటనరీ బాప్టిస్ట్ చర్చ్ ప్రాంగణంలో ఈరోజు క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యేసు క్రీస్తు జననం మానవాళికి ప్రేమ, క్షమ, ఐక్యత సందేశాన్ని అందించిందన్నారు. ఈ సందర్భంలో చర్చ్ రెవరెండ్ గౌరవనీయులు పవిత్ర కుమార్ బాపట్ల ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మొట్టమొదటిగా జీటీవీ ప్రేక్షకులకు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాలను సెంటనరీ బ్యాప్టిస్ట్ జీవన సంఘము బాపట్ల నుంచి మీ అందరికి కూడా మరి ఈ క్రిస్మస్ శుభాలను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ బాపట్ల పట్టణంలో ఉన్నటువంటి వారికి, ఇది తిలకించేటువంటి వారందరికీ కూడా ఈ సంఘము, ఈ యొక్క పట్టణంలో మరి చరిత్ర కలిగినటువంటి సంఘము, 120 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి సంఘము నానాటికి కూడా అభివృద్ధి చెందుతూ అనేకులకు మరి ఆశీర్వాదకరంగా మార్గదర్శకంగా ఉంటూ ముందుకు కొనసాగుతూ ఉన్నది. అంత మాత్రమే కాదు, ఈ క్రిస్మస్ పర్వదినాన అనేకులు వచ్చి ఈ బాపట్ల పట్టణమే కాదు మరి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి వారు కూడా వచ్చి మరి వారు దేవుని వాక్యం వినటం, ఆ రోజున సెలబ్రేషన్స్లో అనేక మంది పాల్గొని దేవుని యొక్క మేళ్లను పొందుతూ ఉంటారు. కాబట్టి మీ అందరికి కూడా మరి క్రిస్మస్ శుభాలను తెలియజేస్తున్నారు. నందు పెరిగినటువంటి వాళ్ళారా, బాపట్ల పట్టణంలో 120 సంవత్సరాలుగా నింపుకున్నటువంటి సిబిజెడ్ చర్చి తరపున జీటీవీ వారికి మేము క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా బాపట్ల పట్టణంలో క్రైస్తవులు, క్రైస్తవేతరులకు మరి ప్రతి ఒక్కరికి కూడా ఈ క్రిస్మస్ దినాల్లో అందరూ సంతోషము, సమాధానంతో కలిగి ఉండాలని అందరికీ బాపట్ల పట్టణంలో ప్రజలందరికీ కూడా మరి అలాగే నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా రాజకీయ నాయకులు మరి ఇంకా ఎవరైతే మరి అనాథలు వీరందరూ ఉన్నారు, వీరందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ సిబిజెడ్ చర్చి తరపున మీ అందరూ కూడా శుభాకాంక్షలు మరొకసారి తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.